హాయ్ క్యూటీస్. సో ఇవాళ మా జూనియర్స్కి అయితే ఫ్రెషర్స్ అనమాట. స్టార్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే క్లాసికల్ డాన్స్తో అయితే స్టార్ట్ అయింది. క్లాసికల్ డాన్స్ అయితే అద్దరగొట్టేశారు మా జూనియర్స్ అయితే. మా మిను పర్ఫార్మెన్స్ ఇంకా అండర్ రేటెడ్ అనమాట. అస్సలు ఎక్కడ తగ్గదనమాట. మా మిను అయితే పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చింది. ఇంకా సీనియర్స్ అండ్ జూనియర్స్ కలిపి స్టేజ్ని అయితే రఫ్ ఆడించేశారనమాట. ఈ ఫ్రెషర్స్ అయితే 2 డిపార్ట్మెంట్స్ కలిపి ఇస్తున్నాయన్నమాట వాళ్ళ జూనియర్స్కి, సిఎస్సి అండ్ సిఎస్ఎం. ఈ ఈవెంట్లో సీనియర్స్ అండ్ జూనియర్స్ కలిపి మొత్తం 14 సెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మార్నింగ్ పర్ఫార్మెన్సెస్ చూసినంత లోపల లంచ్ టైం అయితే అయిపోయింది అనమాట. సో నేనైతే లంచ్ చేయడానికి వెళ్ళిపోతున్నాను. ఇంకా లంచ్ ఐటమ్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. సో నేనైతే చాలా ఇష్టంగా అయితే తిన్నాను. ఇంకా అందరూ లంచ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ ఈవెంట్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. మా లావణ్య పర్ఫార్మెన్స్ అయితే చించేసింది. మా ఐడియల్ కాలేజ్ మైకేల్ జాక్సన్ అనమాట. సో ఇతనైతే మైకేల్ జాక్సన్ స్టెప్స్తో అయితే అందరినీ బాగా ఎంటర్టైన్ అయితే చేశారు. తర్వాత ఒక తమ్ముడైతే గిటార్ అయితే ప్లే అయితే చేశారు. నిజంగా నెక్స్ట్ లెవెల్గా అయితే ప్లే చేశాడు అనమాట గిటార్ అయితే. ఇంకా ఆఫ్టర్నూన్ పర్ఫార్మెన్సెస్ అయితే మార్నింగ్ పర్ఫార్మెన్సెస్కి ఏ మాత్రం తక్కువ కాకుండా అదే ఎనర్జీతో అయితే డ్యాన్సెస్ అయితే చేశారనమాట. స్టేజ్ మీదే కాదు, ఫ్లోర్ మీద కూడా పర్ఫార్మెన్సెస్ అయితే జరుగుతున్నాయి. ఎవరికి వాళ్ళు కింద డ్యాన్సెస్ అయితే వేసుకుంటున్నారు. ఎంత అలిసిపోయినా సరే నీళ్లు తాగైనా మా ఎనర్జీని అలా రీబూస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ ఈవెంట్ అయ్యేదాకా అదే ఎనర్జీని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇంకా నేనైతే మా ఫ్రెండ్స్తో అయితే బాగా ఎంజాయ్ అయితే చేశాను ఈ ఈవెంట్ మొత్తం. మా జూనియర్స్ అయితే ఇంకా చాలా దారుణం అన్నమాట. మాకన్నా చాలా పిచ్చగా అయితే ఎంజాయ్ అయితే చేశారు. సో వాళ్ళ ఆనందానికి అయితే హద్దులైతే లేవు అసలు. ఫైనలీ సిఎస్సి అండ్ సిఎస్ఎం 2 డిపార్ట్మెంట్స్ కలిపి ఫ్రెషర్స్ అయితే చేశారు. నిజంగా 2 డిపార్ట్మెంట్స్ కలిపి చేస్తే చాలా గొడవలు అయితే అవుతాయేమో అనుకున్నాం. కానీ ఏ గొడవలు లేకుండా ఒక కోఆర్డినేషన్తో, ఒక యూనిటీతో అయితే అందరైతే కలిసిమెలిసి అయితే ఉన్నారు ఈ ఈవెంట్లో. ఈ ఫ్రెషర్స్ అయితే నాకు ఒక మెమొరీ లాగా అయితే గుర్తయితే ఉండిపోద్ది అనమాట. సో దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. డూ వాట్ యు లవ్ గైస్.